ఇలాగే అమాని, మానధవ్, మాన్య అని 3 నామాలు వరుసగా వినిపిస్తాయి. అతనికి అభిమానం లేదట, కానీ ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవం, చూపవలసిన ఆదరం ఏమాత్రం లోటు లేకుండా చూపుతాడట. అందువల్లనే ప్రపంచం అతన్ని గౌరవిస్తుంది ట. కీర్తి కండూరుతో బాధపడే పండితులకు, పామర్లకు ఈ 3 నామాలు ఎంతో అమోఘమైన సందేశాన్ని అందిస్తాయో ఊహించవచ్చు. ఒక నోట సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుశోష, సుఖద, సుహృత్ అనే ఒక్క గుక్కలో 6 సూక్తులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు అర్థం తెలియకుండా ఊరక చదువుకున్న ఆయన 6 నామాల నోట పలికితే సరే లోపల దుర్గంధం పోయి సాధకులు వాచవి అంటే ఏమిటో బోధపడుతుంది. అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే ఇందులో లోకపాలకులు, ప్రజాపాలకులకు కావలసిన లక్షణాలు సూత్రప్రాయంగా కనిపిస్తాయి. ముందు మన సంకల్పం మంచిదై ఉండాలి, గట్టిగా కూడా ఉండాలి. అదే దృఢవ్రతలను సువ్రతంలో అంతటితో చాలదు. మనసులోని సంకల్పానికి ఇతరుల ఆమోదం, అనుకూలత అవసరం. అందరినీ సుముఖం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సంకల్పంలో సాధక బాధకాలను సూక్ష్మంగా పరిశీలించి పరామర్శించుకోవాలి. అప్పుడు తన సిద్ధాంతం తగిన మాటలు అందరికీ నచ్చే విధంగా చెప్పాలి. అది సుఘోషత్వం. అంటే మనసులోని సంకల్పాన్ని జనామోదాన్ని పొంది ప్రజల్లో పలుకుబడిన వస్తే అందరికీ సుఖప్రదం అవుతుంది. అందరూ సౌహార్దంతో దాన్ని అంగీకరిస్తారు. ఏ సంకల్పానికైనా చర్మ లక్ష్యం సులభప్రాప్తి. మంచి హృదయం మంచి పని సాధించగలుగుతుంది. నిత్య జీవితంలో అనుక్షణం స్మరించవలసిన సందేశం ఈ 6 నామాల్లో ఆచార్యులు మనకు అందించారు. ఇలాంటి పూర్వపర సంబంధమే కాక కొన్ని నామాలు అక్షర కుసుమాల మాలలుగా గుర్చినట్టు వినేందుకు వీణులు విందుగా ఉంటాయి. వేదో వేద వ్యంగో వేదాంగో వేద వికరణం కారణం కర్త వికర్త గహనాదోగ బ్రహ్మణ్యో బ్రహ్మ వివర్ధన మహాక్రమో మహాకర్మ మహాతేజో మహోరగ దుర్లభో దుర్గోదురావాసో దురారిహ. ఇలాంటి నామాలు కుసుమహారాలకు ముస్సతనకులు. అర్థం తెలియకపోయినా అనిర్వచనమైన ఆనందాలు అందించే అక్షరం సంపద వీటిలో ఉంది. ఇలాంటి నామ సమస్యలో ఒకచోట శ్రీ సూక్తం వినిపిస్తుంది. శ్రీవత్స వత్సాహ శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవర శ్రీధ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రేయ. ఈ 14 నామాలను ఉచ్చరించే సమయంలో మన మనసు 14 భువనాల్లో సంచరిస్తున్నట్టు తోస్తుంది. 3 లోకాలకు ఆశ్రయం ఇచ్చే శ్రీతత్వం ప్రణవహాసంలో మిళితమై లోకోత్తర లావణ్యం పంచిపెడుతున్నట్టు భాషిస్తుంది. ఆశ్రయవాచకమైన శ్రీ ధాతువును చర్వణ చేయగా వచ్చిన నామరసాయనం ఇది. ఈ 3 చరణాల్లో 3 లోకాల్లో సంచరిస్తూ ఉంటాయి. సహస్రనామంలో కొన్ని నామాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. మామూలుగా మనం వినిపించే మాటలకు అవి కొంచెం దూరంగా ఉంటాయి. ఉదాహరణకు సిపివిష్ట అనే నామం ఉంది. భగవంతుడు సిపివిష్టుడట. అంటే మామూలు భాషలో ఏమీ బోధపడు. సి అంటే నీరు, నీటిని తాగి సిపులు వాటిలో ప్రవేశించిన వాడు సిపివిష్టుడు. అంటే నీటిని తాగే జీవరాశులను నివసించే సర్వాంతర్యామి అన్నమాట. కానీ దీనికి సిపివిష్ణు నామం వాడి అల్పజ్ఞలో కష్టపెట్టవలసిన అవసరం ఏమిటి? దానికి విశిష్టమైన ప్రయోజనం ఉండి తీరాలి. సిపి శబ్దం నీరు తాగే జీవరాశికే కాక ఆ పని చేసే మరే పదార్థానికైనా వర్తిస్తుంది. సూక్ష్మంగా పరిశీలన చూస్తే శివి విష్ణునామం తర్వాత ప్రకాశం అనే నామం ఉంది. దానికి దీనికి ఏదో అనుబంధం ఉంది. నీటిని ప్రాణకోటి ఎప్పుడో కానీ తాగదు. కానీ సర్వకాల సర్వావస్థలను నీటిని సేవించే కాంతి కిరణాలు సూర్యుడు తన కిరణాలతో నిరంతరం నీటిని పీల్చుకొని ఆ కిరణాల ద్వారానే నీటిని కురిపిస్తాడు. కాబట్టి సిపి శబ్దానికి ఇక్కడ కిరణజాలం అనే ప్రధానమైన అర్థం. అనుషంగికంగా అనేకమైన అర్థాలు చెప్పుకోవచ్చు. అర్థం చేసుకునేవారు సామాన్య సంస్కారాలు బట్టి పలు భావాలు వలించే నానా రుచిరార్థ సూక్తి నిధులు ఇలాంటి విశిష్ట నామాలు, ఇలాంటి సహస్రనామాలు కోకొల్లులుగా ఉన్నాయి. వీటిని భక్తి ప్రభావంగా ఎవరైనా సంస్కారాలు పరిశీలించి విమర్శిస్తే అది వాక్ ప్రపంచానికి మహోపకారం అవుతుంది. కొన్ని నామాలు మాటిమాటికి వస్తాయి, అది పునరుక్తిగా భావించరాదు. ఒకే నామం సందర్భాన్ని అనుసరించి వేరు వేరు అర్థాలను స్ఫురింపజేస్తుంది. శ్రీమాన్ అనే నామం 4 సార్లు వస్తుంది. కేశవనామం, విష్ణునామం, ఆదిత్యనామం 2-3 పర్యాలు వస్తాయి. వాటికి ఆయా సందర్భాలు బట్టి వేరు వేరు అర్థాలు చెప్పుకోవాలి. వసుప్రధాన నామం ఒక శ్లోకం మొదటి చరణం చివర 2వ చరణం మొదట పక్కనే వస్తాయి. ఇది పునరుక్తి కాదని ఈ సందర్భంలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ శ్లోకం
మనోజవంతో మొదలైన అభ్యస్తుతో ఆగిపోతుంది. ఈ రెండింటికి మధ్య వసుప్రదుడు 2 సార్లు ప్రత్యక్షమవుతాడు. ఈ వసుప్రద ఇచ్చే వసువులు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనోజవానికి సంబంధించింది, రెండవది అభిసునికి సంబంధించింది. ఒకటి చలనం, రెండవది అచలం. ఇలాగే చర్విత చరణంగా గోచరించే నామాలను బోధపరచాలి. కొన్ని నామాలు వ్యతిరేకార్థం స్ఫురింపజేసేవి కూడా ఉన్నాయి. అసలు భగవతత్వం పరస్పర విరోధకమైన పదార్థాల సమ్మేళనం కాబట్టి ఈ నామాలన్నిటికీ అన్వయం కుదురుతుంది. సర్వేశ్వరుడు, ఈశుడు, అనీశుడు, అశోకుడు, విశోకుడు, అక్షరుడు, విక్షరుడు, కర్త, వికర్త, అణువు, బృహత్త, కృషుడు, స్థూలుడు, వ్యక్తుడు, అవ్యక్తుడు, క్షరుడు, అక్షరుడు, అర్ధుడు, అనర్ధుడు, నిమిషుడు, అనిమిషుడు. దేహబుద్ధితో చూసినప్పుడు సత్తుగా గోచరించింది. ఆత్మబుద్ధికి అసత్తుగా మారవచ్చు. పరమాత్మ సర్వసముడు, సమయజ్ఞుడు. శాసనామాంకితమైన సర్వేశ్వము దేవతల పేర్లు, మనుషుల పేర్లు, గుణగణాల పేర్లు, చెట్టు పేర్లు, గుట్ల పేర్లు, జంతువుల పేర్లు, పంచభూతాల పేర్లు అన్నీ వర్తిస్తాయి. సర్వనామ సహి విశ్వరూప అన్నట్టు అన్ని రూపాలు అయినవే, అన్ని నామాలు అయినవే. ప్రాణములో, ప్రణవములో, అనలములో, అనిల నిమిషములో, అహస్సులో, వత్సరములో, సంవత్సరములో, ఋతువులో, క్రతువులో, వసువులో, వాయువులో, అన్నములో, అన్నాధులలో, వేదములో, వేదాంగములో, వేదవేద్యంలో, స్వంగములో, స్వాంగములో, రవిలో, కవిలో, అవిలో, ఓజస్సులో, తేజస్సులో, జ్యోతిలో, శృతిలో, అంతటా తన అనంత విభూతిని వేదజల్లే ఉండే సహస్రనేత్రుడు సహస్రనామాలో సహస్రధారగా సాక్షాత్కరిస్తాడు. కానీ దివ్య సహస్రనామం, ఈ దివ్య తేజస్సును చూసేందుకు సర్మచక్షువులు చాలు, దివ్య దృష్టి కావాలి. ఈ దివ్య దృష్టితో చూస్తే ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా కనిపిస్తుంది. జడచేత భేదం నశిస్తుంది. మర్రి చెట్లో మహేశ్వరుడు, అత్తి చెట్లో ఆదిదేవుడు, రావి చెట్లో రామచంద్రుడు కనిపిస్తారు. ఈ దృష్టి మనకి లభించేందుకు జ్ఞగ్రోధం, మరి కుడంబరం, అతి, అశ్వత్థం, రాము అనే మాటలు మన నోట పలకాలి. గుబురుగా పెరిగిన మర్రి చెట్టు తన ఊడల్లో తిరిగి భూగర్భాన్ని పరిశోధిస్తుంది. అందువలన అది న్యగ్రోధమైంది. పైకి పెరిగి కింద జారటం వల్ల మళ్ళీ క్రింద నుంచి పైకి పెరగడం దీనిలో విశేషం. అలాగే ఉడంబరం, అశ్వత్థం కూడా ఆ చెట్ల రహస్యాలను వివరించే విశిష్ట నామాలు. ఆకాశంలోని అన్ని లోకాలని ఆవలోకించే పలకరించే అత్తి చెట్టు, ఆకుల గలగలం కమ్మని కలలు కని రావి చెట్టు భావించగల ప్రతిపానికి పరిపరి భావాలను స్ఫురింపజేయగలరు. సాత్విక భావంతో, నిర్మలమైన మనస్సు, శుద్ధమైన వాక్తో, త్రికరణ శుద్ధిగా సహస్రనామ సంస్మరణం చేస్తే సంస్మరణ క్రమంగా ఇలాంటి దృష్టి లభిస్తుంది. సహస్రనామం సంకీర్తనం చేసిన తర్వాత భీష్ముడు ధర్మరాజుకు ఒక జ్ఞానశ్లోకం చెప్తాడు. దానిలో శివకేశవ నామాలు చక్కగా గోచరి. సహస్రనామాయ నమశివాయ, సహస్రరూపాయ జనార్దనాయ. సహస్రనామ స్తోత్రం స్తుతించిన, అక్షతలతో అర్చించిన, మానసికంగా జపించిన, కనీసం ఇతరులకు చదువుతూ ఉంటే ఉన్న ఆపాతమధుర అలౌకికమైన ఆనందం లభిస్తుంది. వాక్శుద్ధి, చిత్తశుద్ధి, బాహ్యశుద్ధి సిద్ధిస్తాయి. పూర్తి స్తోత్రం చదివేందుకు 18 నిమిషాలు పడుతుంది. ఆ మాత్రం సమయజ్ఞని స్మరించేందుకు వినియోగించుకోవడం యొక్క మహాయజ్ఞం. నమో సహస్రంతాయ సహస్రమో తే సహస్రపాద సరోరవాహవే సహస్రనామే పురుషాయ సహస్వరే సహస్రకోటికధారణే నమః. శ్రేయకాంతాయ కళ్యాణభేనభేర్దినం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరమధాచార్యుక్తం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్మజామాతృమణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.